జీవజల ప్రవాహములు పారుచున్నవి, దేవుని చిత్తముచే స్థాపింపబడినవి. ప్రభాకరుడు యాజకునిగా సాగుచున్నవి, అవే అవే నవీన సువార్తిక పరిచర్యలు, అవే అవే నవీన సువార్తిక పరిచర్యలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క శుభ సమయంలో మనము క్రీస్తు యొక్క శిలువను గురించి కొద్ది సమయం ధ్యానించుకుందాం. మనము శిలువ శ్రమలు లేక శిలువ ధ్యానములతో ఈ 40 దినాలు మనం గడుపుతూ ఉంటాం. ఎందుకంటే గుడ్ ఫ్రైడే రాబోతుంది కాబట్టి క్రీస్తు మరణాన్ని, క్రీస్తు పొందిన శ్రమలను, క్రీస్తు పొందిన 7 మాటలను, క్రీస్తు యొక్క శిలువ మరణాన్ని మనం ధ్యానించుకోవటం మనకు మంచిది, మనకు ఆశీర్వాదము, మనకు దీవెన. శిలువ, క్రాస్, శిలువ 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 అని మనం అనేక సమయాల్లో మాట్లాడుకుంటూ ఉంటాం. క్రైస్తవ జీవితానికి శిలువ అత్యంత ప్రాముఖ్యత వహిస్తుంది. క్రాస్ ఈజ్ ప్లేయింగ్ ఏ వైటల్ రోల్ ఇన్ అవర్ క్రిస్టియన్ లైఫ్. వివాహ సమయంలో కూడా భార్యకు లేక పెళ్లి కుమార్తెకు కట్టే ఆ మాంగళ్య, ఆ యొక్క పెళ్లి కుమార్తె కట్టే ఆ మంగళసూత్రం కూడా మరి రౌండ్ షేప్లోనో లేక ఒక హార్ట్ షేప్లోనో ఉంటుంది. దాంట్లో శిలువ మనకు కనిపిస్తూ ఉంటుంది. చాలామంది మరి బిడ్డలు శిలువను మెడలో వేసుకుంటూ ఉంటారు, కొంతమంది శిలువను బ్రాస్లైట్గా పెట్టుకుంటుంటారు, కొంతమంది శిలువను గృహాల్లో వాళ్ళ యొక్క గోడలకు పెట్టుకుంటూ ఉంటారు. అనేక మంది చూసినట్లయితే మనం ఏ మందిరము దేవాలయం మీద చూసినా శిలువ మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. అయితే శిలువ గురించి మనం కొన్ని విషయాలు ఈ యొక్క సమయంలో మనం తెలుసుకుందాం. వాట్ ఈజ్ క్రాస్? ఒక నేరస్తుడికి, నేరము చేసిన వాడికి రోమన్ సామ్రాజ్యం వారు విధించే శిక్ష శిలువ మరణం. రోమన్ సామ్రాజ్యంలో ఈ శిలువ మరణము మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎలాంటి నేరస్తులకి శిలువ మరణాన్ని విధిస్తూ ఉంటారంటే, బానిసలుగా ఉండి పాపం చేసిన వాళ్ళకి, లేక ఘోరమైన నేరాలు లేక అపరాధాలు చేసిన వాళ్ళకి ఈ శిలువ మరణాన్ని విధిస్తూ ఉంటారు. అంతేకాదు, రాజద్రోహం చేసిన వాళ్ళకి కూడా ఈ శిలువ మరణాన్ని విధిస్తూ ఉంటారు. శిలువ మరణము అనేది నేరస్తులకు మాత్రమే ఉపయోగించే ఒక మరణ శిక్ష సాధనం. ఇది చాలా అనాగరికమైనది. ఇది చాలా అనాగరికమైన మరణ శిక్ష, చాలా క్రూరమైనది. మీ అందరికీ తెలుసు, శిలువ అంటే నిలువుగా ఉండే కొయ్య కర్రపై అడ్డముగా మరొక కొయ్యను అమర్చుట లేక బిగించుట అనొచ్చు. నిలువుగా ఉండే ఒక కొయ్య కర్రపై అడ్డముగా మరొక కర్రను బిగించటం, దాన్ని మనము శిలువ అంటుంటాం. అనేక సార్లు మనం చూస్తూ ఉన్నట్లయితే
ఆ సిలువ ధ్యానంలో మనం యేసుక్రీస్తు వారు సిలువను భరించినట్లుగా మనం చదువుకుంటుంటాం. కానీ ఆ యొక్క రాజ్యములో సిలువ మరణము ఘోరాతి ఘోరమైన సంగతి మనం చాలామందికి మన స్ఫురణకు రాదు. సిలువ మరణము జరిగేటప్పుడు లేక సిలువ మరణాన్ని విధించినప్పుడు, ఒక నేరస్తుడికి సిలువ మరణాన్ని తీర్పు చేసినప్పుడు అతను బట్టలు గూడ తీసి కొట్టుట ఆనవాయితీగా ఉన్నది. అందుకే ప్రభువుని కూడా బట్టలు కూడా తీసి కొట్టినట్లుగా మనం చదువుకుంటూ ఉంటాం. అంతేకాదు, సిలువ మరణ శిక్షను విధించిన నేరస్తుడు ఆ సిలువను తానే ఆ సిలువ వేసే స్థలానికి మోసుకొని వెళ్ళవలసి ఉన్నది. ఎవరు మోయటానికి వీల్లేదు. ఎవరికైతే సిలువ మరణము విధించబడిందో, ఏ నేరస్తుడికైతే సిలువ మరణము తీర్పు చేయబడిందో, ఆ నేరస్తుడే సిలువ వేసే స్థలానికి ఈ సిలువను మోసుకొని వెళ్ళవలసి ఉన్నది. యేసుక్రీస్తు వారు సిలువను ఆ యొక్క గొల్గోతా అనే స్థలానికి మోసుకు వెళ్ళినట్టుగా మనం చూస్తాం. ఆయన మధ్యలో అలసిపోయి సిలువను మోయలేని పరిస్థితి వచ్చినప్పుడు కురేనీయుడైన సీమోను సిలువను మోయటానికి సహాయపడినట్టుగా కూడా మనం చదువుకుంటాం. అయితే ఆ యొక్క సిలువ మరణానికి ఆ నేరస్తుడే ఆ సిలువను మోసుకొని వెళ్ళాలి అని ఆ యొక్క భాగమైనది. అంతేకాదు, మనిషిని ఆ యొక్క నిలువ ఆ కొయ్య కర్రపై నిలబెట్టి కాళ్లకు మేకులు కొట్టడం ఆనవాయితీ. రెండు కాళ్లను కలిపి అవసరమైతే తాడుతో కట్టి ఆ మేకులు కొట్టడం ఆనవాయితీ. అడ్డ కర్ర మీద ఆ రెండు చేతులకు మేకులు కొట్టడం ఆనవాయితీ. మేకులు కొట్టి ప్రాణముతో ఉండగానే శిలువ మీద మేకులు కొట్టడం జరుగుతుంది. కానీ ప్రాణము పోయాక శిలువ మీద మేకులు కొట్టడం జరగదు. ప్రాణంతో ఉండగానే, సజీవంగా ఉండగానే ఆ నేరస్తులను నిలువు కర్ర మీద చేతులు పెట్టి, అడ్డకర్ర మీద చేతులు పెట్టి, నిలువు కర్ర మీద మనిషిని నిలబెట్టి ఆ కాళ్లకు మేకులు కొట్టడం ఆ శిలువ మరణంలో ప్రత్యేకత. అయితే ప్రేమ బిడ్డలారా, కాళ్లకు మేకులు కొట్టి చేతులకు మేకులు కొట్టినప్పుడు కొంతమంది 2 దినాలు 3 దినాలు కూడా చనిపోకుండా శిలువ మీద ఉన్నట్లుగా మన చరిత్రలో చదువుకుంటూ ఉంటాం. అయితే భరించలేని బాధ కొనసాగుతూ ఉంటుంది. కానీ అదే సమయంలో కొన్ని గంటలు వారు శిలువ మీద బతుకుతూ వారు ఆ బాధను అనుభవిస్తున్నట్లుగా ఆ నేరస్తులకు అలాంటి శిక్ష విధించాలని ఆ యొక్క రోమా సామ్రాజ్యపు అధికారులు, ఆ పెద్దలు తీర్మానం చేసిన శిక్ష అది. ఇంకా చెప్పాలంటే ఆ యొక్క శిక్ష లేక ఆ బాధ, ఆ యొక్క శ్రమలు అనుభవిస్తున్నప్పుడు ప్రాణము అంటే ఊపిరి కూడా అందని పరిస్థితి నేరస్తులకు జరుగుతూ ఉంటుంది. ఊపిరి కూడా పీల్చుకోలేని పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. సరే, ఓకే. అయితే ఒక విషయాన్ని మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. సిలువ శ్రమలకు సాదృశ్యం, సిలువ మహిమకు సాదృశ్యం. సిలువ లేనిదే కిరీటము లేదు. సిలువ శ్రమలకు కష్టాలకు సాదృశ్యమే కాదు, సిలువ మరణానికి గుర్తుగా ఉన్నది. క్రాస్ మీన్స్ డెత్. ప్రియబిడ్డలారా, చూచినట్లయితే సిలువ మీద యేసుక్రీస్తు వారి శ్రమలు మనం ధ్యానిస్తూ ఉంటాం. సిలువ అనగా శ్రమలు, సిలువ అనగా బాధలు. సిలువ వల్లనే మనకు మహిమ కలుగుతుంది, సిలువ వల్లనే మనకు కిరీటము దక్కుతుంది. అంతేకాదు, సిలువ మరణానికి సాదృశ్యంగా ఉన్నది,
అంతేకాదు సిలువ సంఘానికి ప్రాముఖ్యమైన గుర్తుగా ఉన్నది. మనం మర్చిపోకూడదు. సిలువ లేనిదే సంఘము లేదు. సిలువ ప్రతి సంఘానికి ప్రాముఖ్యమైన అంశముగా ఉన్నది. చూడండి ప్రియ బిడ్డలారా, నేను ఒక వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. మార్కు సువార్త 8వ అధ్యాయము 34వ వచనం. అంతటా ఆయన తన శిష్యులను జనసమూహమును తన యొద్దకు పిలిచి, నన్ను వెంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. చూడండి ప్రియ బిడ్డలారా, ఆయన తన శిష్యులను జనసమూహమును తన యొద్దకు పిలిచారు. వారి శిష్యులను జనసమూహం ఆయన పిలిచారు. పిలిచి ఏమంటారంటే, నన్ను వెంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువ ఎత్తుకొని నన్ను వెంబడించవలెను. నన్ను వెంబడింపకోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని. ఇది మార్కు సువార్తలో చాలా ప్రాముఖ్యమైన అంశము, ప్రాముఖ్యమైన వాక్యము. మన సువార్త అంతా ప్రాముఖ్యమైనదే, నేను కాదంటలేదు. కానీ మార్కు సువార్తలో 8వ అధ్యాయము 34వ వచనంలో ఉన్న ఈ వాక్యానికి అత్యంత ప్రాముఖ్యత ఉన్నది. ఇదే వాక్యము మన మిగిలిన సువార్తలో కూడా మనం చూస్తాం. నన్ను వెంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని, లెట్ హిమ్ డినై హిమ్సెల్ఫ్ అని ఇంగ్లీష్లో మనకు కనిపిస్తుంది. ప్రియ బిడ్డలారా, సిలువ శ్రమలకు గుర్తు, సిలువ మరణమునకు గుర్తు, సిలువ హింసలకు సాదృశ్యము, సిలువ మన మహిమకు సాదృశ్యము. అయితే ఎవరైనా క్రీస్తుని వెంబడించాలంటే ఆయన చెప్పిన కండిషన్ ఏంటంటే, తన్ను తాను ఉపేక్షించుకొనవలెను. లెట్ హిమ్ డినై హిమ్సెల్ఫ్ అంటే తన్ను తాను ఉపేక్షించుకొనుట అనగా తన్ను తాను త్రుజించుకొనుట, తన్ను తాను కాదనుకొనుట, తన సుఖాలు తీసి పక్కన పెట్టుట, తన సంతోషాలు తీసి పక్కన పెట్టుట, తన ఆనందము తీసి పక్కన పెట్టుట, తన పౌరుషము, తన పంతము లేక తనకున్న కోపము తీసి పక్కన పెట్టాలి. ప్రియమైన తల్లి, తండ్రి, యవనస్తుడా, యవనస్తాలా, ఈ దినాల్లో అనేక మంది మేము క్రీస్తుని నమ్ముకుంటున్నాం అంటున్నారు, మేము క్రీస్తుని వెంబడిస్తున్నాం అంటున్నారు, మేము క్రీస్తు కోసమే జీవిస్తున్నామని చెప్తారు. మాకు క్రీస్తు శిలువ సాదృశ్యము, క్రీస్తు శిలువ మాకు మార్గదర్శకము అని చెప్తారు. కానీ అదే సమయంలో వారి జీవితంలో వారిని వారు తగ్గించుకోవటము కనిపించదు. వారిని తమ్ము తాము త్రుజించుకోవటం మనకు కనిపించదు. వారికున్న గర్వం అలా కొనసాగుతూనే ఉంటుంది, వారికున్న ఆవేశం అలా కొనసాగుతూనే ఉంటుంది, వారికున్న పంతాలు, పట్టుదలలు, వారికున్న రాగద్వేషాలు అవన్నీ అలా కొనసాగుతూనే ఉంటాయి. నేను అనే మనసు కొనసాగుతూనే ఉంటుంది. కానీ నేను సిలువను వెంబడిస్తున్నాను, నేను క్రీస్తుని వెంబడిస్తున్నానంటే అర్థము లేదు. క్రీస్తుని వెంబడించే వ్యక్తి హీ మస్ట్ బి డినై హిమ్సెల్ఫ్. తను తాను కాదనుకోవాలి. నేను కాదు, నేను తెలివిగలవాణ్ణి కాదు, నేను గొప్పవాణ్ణి కాదు, నేను మంచివాణ్ణి కాదు, నేను భక్తిపరుడను కాదు, నాలో ఏ మంచి లేదు, నాలో గర్వం ఉన్నది, నాలో మాట పట్టింపు ఉన్నది, నాకు పౌరుషం ఉన్నది, నాకు కులతత్వం ఉన్నది, నాకు బంధు ప్రీతి ఉన్నది అని క్రీస్తుని వెంబడించేవారు చెప్పగలిగి ఉండాలి. చాలా స్పష్టంగా చెప్తున్నారు ప్రభు, తన్ను తాను ఉపేక్షించుకొని. వెరీ క్లియర్. అంతేకాదు, తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. ఎవరి సిలువ? తన సిలువ. అంటే క్రీస్తుని వెంబడించే ప్రియమైన తల్లి, క్రీస్తును వెంబడించే ప్రియమైన తండ్రి, క్రీస్తును వెంబడించే ప్రియమైన యవనస్తుడా, క్రీస్తును వెంబడించే ప్రియమైన యవనస్తురాలా, నీ సిలువ, నా సిలువ మనమే మోయవలసి ఉన్నది.
మన సిలువను మనం మోసుకొని, మన సిలువను మనం ఎత్తుకొని ఆయనను వెంబడించవలసి ఉన్నది. నేను మళ్ళా చెప్తాను, నా సిలువను నేనే ఎత్తుకొని నేను క్రీస్తుని వెంబడించవలసి ఉన్నది. నా మీద సిలువ లేకుండా, నా సిలువను ఎత్తుకోకుండా నేను క్రీస్తుని వెంబడించడము జరగదు. తన సిలువను తాను ఎత్తుకొనుట అంటే వాట్ డస్ ఇట్ మీన్? తన సిలువను తాను ఎత్తుకొనుట అంటే శ్రమలు భరించటానికి, కష్టాలు భరించటానికి, హింసలు భరించటానికి, అవమానాలు భరించటానికి, ద్వేషాలు భరించటానికి, చిన్న చూపు భరించటానికి, అవసరమైతే మరణం పొందటానికి కూడా మనం సిద్ధముగా ఉండాలి. అదే తన సిలువను తాను ఎత్తుకొని యేసుని వెంబడించవలెను. ప్రియబిడ్డలారా, సిలువ ధ్యానంలో ఉన్న తల్లి, సిలువ ధ్యానంలో ఉన్న తండ్రి, భస్మ బుధవారం నుంచి గుడ్ ఫ్రైడే వరకు ఉపవాస దినాలు పాటిస్తున్న తల్లి, తండ్రి, యవనస్తుడా, యవనస్తులా, నీవు సిలువను ఎత్తుకొని, నీ సిలువను నువ్వు ఎత్తుకొని ప్రభువుని వెంబడించడానికి సిద్ధంగా ఉన్నావా? ప్రభు సిలువను మనం ఎత్తుకోవటానికి మనం సిద్ధంగా ఉండాలి. మన సిలువను మనమే ఎత్తుకొని క్రీస్తుని మనం వెంబడిస్తున్నప్పుడు మన కోసము మనం జీవించడం మానేస్తాం. క్రీస్తు కోసమే జీవిస్తాం, ప్రభు కోసం జీవిస్తాం.